ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. షలోం. మీకు మీ కుటుంబీకులకు శాంతి సమాధానము కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ ఎదుటికి రావటానికి దేవుడు చూపించిన అత్యంత కృపను బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరొకసారి దైవ వర్తమానం అందించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతున్నాం. దానికి ముందుగా ఓ చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు రాణి తుకారాం గారు ఓ చక్కని పాట పాడి దేవదేవుని మహిమపరుస్తారు. అది అందరికీ వచ్చిన పాటే. దయచేసి మీరు కూడా కలిసి పాడటానికి ప్రయత్నం చేయండి. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మీ గృహాల్లో ఈ సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని మహిమపరచండి. ఒక చక్కని పాట పాడుకుందాం. అడవి వృక్షము చెల్దరు వృక్షము ఎట్లున్నదో పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని పాడేదన్ నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను కృతజ్ఞతతో పాడేదను అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభుని నిందా దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను నిందా దూషణ ఇరుకులలో నన్ను సుగంధముగా మార్చెను నీ కృపలో నన్ను నడిపి నూతన జీవ మీచితివే పాడేదన్ నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను కృతజ్ఞతతో పాడేదను నా కష్ట తరంగములలో దుఃఖ సాగరములో యుండగా నా కష్ట తరంగములలో దుఃఖ సాగరములో యుండగా నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే నీ కుడి హస్తము చాపి భయ
దుఃఖపడకని పలికితివే. పాడేదన్ నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను. కృతజ్ఞతతో పాడేదను. పాడేదన్ నాతో ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను. కృతజ్ఞతతో పాడేదను. ఆనందభరితమై నేను నీ ప్రేమలు నుండుటకు ఆనందభరితమై నేను నీ ప్రేమలు నుండుటకు నీ స్వరము నాకతి మధురం నీ ముఖము మనోహరము నీ స్వరము నాకతి మధురం నీ ముఖము మనోహరము. పాడేదన్ నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను. కృతజ్ఞతతో పాడేదను. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదన్. నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదన్. నా పరుగును తుద ముట్టించి నీ సన్నిధిలో నుండేదన్. నా పరుగును తుద ముట్టించి నీ సన్నిధిలో నుండేదన్. పాడేదన్ నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను. కృతజ్ఞతతో పాడేదను. అడవి వృక్షములలో జల్దవృక్షము ఎట్లున్నదో పరిశుద్ధుల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రియుని పాడేదన్. నాదు ప్రియుని జీవకాలమెల్లా అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడేదను. కృతజ్ఞతతో పాడేదను. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని పిల్లరా, దేవుని వాక్యాలకు వెళదాం. చిన్న ప్రార్థనతో పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరదాం. మీ గృహాల్లో తరలి వంచినట్లయితే ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని నడిపింపు దేవుడు అనుగ్రహించులాగన, మరి ముఖ్యంగా దేవుని వాగ్దానాలు మన పట్ల నెరవేర్చబడుతున్నాయి.
ఇరువురు ఏకీభవించి భూమి మీద దేన్నైతే బంధిస్తారో అది పరలోకంలో బంధించబడిద్ది. ఇరువురు ఏకీభవించి భూమి మీద దేన్నైతే విప్పుతారో అది పరలోక రాజ్యంలో విప్పబడిద్ది అని దేవుని వాగ్దానమును ఈ దినం మనం స్వతంత్రించుకుందాం. తల వంచుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ దినం మరొకసారి నీ కుమారుడైన క్రీస్తు నామములో నీ కృపా సింహాసనాన్ని సమీపిస్తున్నాము తండ్రి. మా మంచి దేవుడవు, మాకు చాలిన దేవుడవు, కృప కనికరము మా ఎడల హెచ్చుగా ఉన్నదని చెప్పిన దేవుడవు. వాగ్దానములను బట్టి మేము సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నాము నాయన. ప్రపంచమంతా కలవర మధ్యలో ఉంది, కానీ నీవు మా పక్షముగా ఉన్నావు కాబట్టి అయా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్న అనుభవంలో మమ్మల్ని నడిపిస్తున్నావు. నీకు స్తోత్రములు నాయన. ఇంకా నీ బలమైన ఆత్మ కార్యములు జరిగించండి. మరి ముఖ్యంగా ఈ దిన వర్తమానము అయా వినుచున్న ప్రజలతో మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి, సంపూర్ణమైన దీవెన దయచేయండి తండ్రి. మీరు మా ప్రార్థన ఆలకిస్తున్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఫేస్బుక్ స్నేహితుల కొరకు, అలాగే యూట్యూబ్ స్నేహితుల కొరకు అయా వారందరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాము నాయన. అనేక మంది మమ్మల్ని ఎరగని ప్రజలు కూడా ఆయన ఈ మాటలు వింటూ ఉన్నారంటే అది ఆశీర్వాదము కొరకని మేము నమ్మి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఇది రిలీజ్ అవటం కాదు, కానీ ఆయన నీ ప్రణాళికను చొప్పున, నీ ప్రణాళికలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నా. ప్రతి ఒక్కరు విని ఆత్మలో ఆనందించే కృపను, ధన్యతను దయచేయమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఫేస్బుక్ స్నేహితులందరికీ, అలాగే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అనుదినము మేము మోకరించిన ప్రతిసారి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే సంఘ బిడ్డల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో దేవుని వర్తమానంలోనికి వెళదాం. దేవుని పిల్లారా, ఈ భాగము అనేక మార్లు మనము మాట్లాడుకున్న మాటలు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మంచి, అంటే బైబిల్ అంతా మంచి మాటలేనండి. దేవుడు పైరూపాన్ని చూడడు అన్న ఆ మాట చాలా శ్రేష్టమైనది. మనుషులంగా మనం పైరూపాన్ని చూసి గౌరవిస్తాం. వాళ్ళు వేసుకున్న వస్త్రాలను బట్టి కానివ్వండి, వాళ్ళు ధరించుకున్న విలువైన ఆభరణాలు బట్టి కానివ్వండి, లేకపోతే వాళ్ళు వాడుతూ ఉన్న లేటెస్ట్ వస్తువులను బట్టి కానివ్వండి, వాళ్ళను మనం సంఘంలో గౌరవించటం కానీ, ప్రాధాన్యత ఇవ్వటం కానీ జరుగుతూ ఉన్నది. యాకోబు అంటున్నాడు, అటువంటిది కాదండి, దేవుని సన్నిధిలో అందరూ ఒకటే, దేవుడికి అందరూ ఒకటే. ఆయన మంచి వస్త్రాలు వేసుకుని వచ్చాడు కదా అని ముందు కూర్చోబెట్టడం, నలిగిన బట్టలు, నలిగిన వస్త్రాలు, మురికి బట్టలు కట్టుకున్నాడు కదా అని చివరిన కూర్చోబెట్టడం, అది కాదు దేవుని ప్రేమ అని చెప్పి యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఇదిగో, మొదట నీ స్నేహితుడిని నీవు ప్రేమించకపోతే కనిపించని దేవుణ్ణి ఎక్కడ ప్రేమిస్తావు? చాలా స్పష్టంగా దేవుని మాటలు మనకి మాట్లాడుతూ ఉంటాయండి. అవును, ఈ రోజున కనిపించే స్నేహితుడిని లేకపోతే కనిపించే సహోదరుని మనం ప్రేమించలేని స్థితిలో ఉంటే అది క్రైస్తవ్యం కాదు అని దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. కనిపించుచున్న నీ సహోదరుడు, నీ రక్త సంబంధికి నీవు ముఖం తిప్పుకుంటే కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది ఒట్టిది, అబద్ధము అని దేవుని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఈ రోజున మనం నేర్చుకునేది, దేవుడు పైరూపాన్ని చూడడు. ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు రాజు ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు సౌలు.
దేవుని ఆజ్ఞను తప్పిపోయాడు. సమూయేలు చెప్పిన మాట వినక, దేవుని ప్రియులారా, మనం చూసినట్లయితే చాలాసార్లు అంటే అమాలేకీయులను తుత్తునీలుగా చేసేమన్నాడు దేవుడు. వాళ్ళని వాళ్ళతో యుద్ధం చేసి నీవు వాళ్ళకు కలిగిన సమస్తాన్ని నాశనం చేసేయి, కాల్చివేయి అన్నాడు. అది సౌలు రాజు పట్టించుకోకుండా పెడచెవిని పెట్టి అక్కడ పశువులు బలిసినవి అంటే కండగలిగినవి బలమైనవి కొన్నిటిని తీసుకుని వచ్చాడు. అది దేవునికి అస్సలు ఇష్టం లే. రెండవది, ఆ రాజును కూడా బ్రతికించి ఇతనితో తీసుకుని వచ్చాడు. అది కూడా దేవునికి ఇష్టం లేదు. దేవుడు సమూయేలుతో మాట్లాడితే సమూయేలు ఆ రాత్రి అంతా కోపోద్రేకుడై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. ఇది 15వ అధ్యాయము యొక్క చరిత్ర. 15వ అధ్యాయం. సమూయేలు వెళ్ళి అతన్ని గద్దించటం, అమాలేకీల రాజుని కత్తితో చంపివేయటం, ఇదంతా మనం చూడగలం. ఈ 16వ అధ్యాయంలోకి వచ్చేసరికల్లా సమూయేలు సౌలు గురించి ఏడుస్తున్నాడు. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, అంతట యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండుటకు, చూడండి, నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెందుకు దుఃఖింతువు? ఏమండి, చాలాసార్లు కొంతమంది కొరకు ఏడుస్తూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలైంది, మాకు విడుదల రాలేదేంటి? ఇన్ని సంవత్సరాలది ప్రభు సన్నిధికి వెళ్తున్నాం, మాకు విడుదల రాలేదేంటి? నేను ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను దైవజనుడిగా. యేసు ప్రభు వారు ఒక మందిరంలో ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే 18 సంవత్సరాల నుండి నడువు వంగిపోయిన ఒక స్త్రీ ఆ మందిరంలోనే ఉంది. ఆమెను చూచాడు. ఆమె వంగిపోయి ఉండటం, బలహీనంగా ఉండటం, సాతాను కట్ల చేత కట్టబడి ఉండటం ఆయన గమనించి ఆమె కొరకు ప్రార్థన చేశాడు. అప్పటి వరకు వంగిపోయి నడుస్తున్న ఆ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ చేతి యొక్క స్పర్శ తగిలిందో వెంటనే స్వస్థత నుండి నిటారుగా నిలబడింది. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే దేవుని స్తుతించటం మొదలుపెట్టింది. ఇన్ని సంవత్సరాల నుండి నేను దేవుని మందిరానికి వస్తున్నానే, ఏ రోజున కూడా ఏ దైవజనుడు, ఏ ప్రసంగికుడు నన్ను పట్టించుకోలేదు, నేను మందిరం మానేస్తాను అన్న ధోరణిలో ఆమె లేదు. ఆమెకొకటే తెలుసు, దేవుడున్నాడు, నన్ను ఎప్పటికైనా కటాక్షిస్తాడు, ఎప్పటికైనా నా మీద కనికరాన్ని చూపిస్తాడు అన్న ఒక్క విశ్వాసముతో ఆమె ప్రతి సబ్బాతు దినము, ప్రతి విశ్రాంతి దినము, లేకపోతే సబ్బాతు దినం కరెక్ట్ వర్డ్, దేనికంటే యేసు ప్రభు వెళ్ళిపోయి పునరుత్థానుడైన తర్వాత మనం పునరుత్థాన ఆరాధనలు జరిగిస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో యూదులు సబ్బాతు దినం అనేవారు. ఆ రోజుల్లో కూడుకునేవాళ్ళు, సమావేశాలు జరిగేవి, ప్రార్థనలు జరిగేవి. యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆమెను స్వస్థపరిచాడో ఆమె దేవుణ్ణి స్తుతించడం మానలేదు. నిరాశలో ఉన్నప్పటికీ ఇది నా కర్మ అనుకోలా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, నా బ్రతికి ఇలాగైపోయిందేంటి, ఒకానొకప్పుడు నేను చక్కగా బ్రతికాను కదా,
ఈరోజు నాకు ఈ స్థితి ఏంటి అని విచారపడలా. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అన్న ఆ అనుభవంలోనికి వచ్చేసిందేమో. నడువంగిపోయినా సరే ప్రభు సన్నిధిని మాత్రం విడిచిపెట్టలేదు, స్వస్థత నొందింది. వాక్యంలోనికి వచ్చేద్దాం. ఇశ్రాయేలీలకు రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు, దుఃఖపడుతున్నావు? సమూయేలు, ఏంటయ్యా నీ పద్ధతి? అంగలార్చావు చాలు, ఇప్పటి వరకు ఏడ్చావు చాలు, ఆ ప్రార్థన అంతా నేను విన్నాను చాలు. నేనే అతన్ని విసర్జించాను కదా. మనుషులు కాదు విసర్జించింది. సౌలు రాజు మనుషులను బట్టి, మనుషులు అతని వైపు తిరిగి అతన్ని పొగుడుతూ ఉంటే సంతోషించే అనుభవంలో ఉన్నాడు. నా మాటకు విలువ ఇవ్వలేదు, నా కట్టడలను మీరాడు, కాబట్టి నేను అతన్ని లెక్క చేయను. దేవుని మాటను అనుసరించే అనుభవంలో నీవు ఉన్నావా? యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్య చంద్రులు ఆగిపోయినాయి. కారణం ఒకటే, దేవుని మాటకు లోబడ్డాడు యెహోషువ. ఈ రోజున నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది అన్న నమ్మకం నీకుంటే నీవు ధన్యుడివి. కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని వాక్యానుసారంగా నీవు నడుస్తున్నావని. ఇంకా అటువంటి నిశ్చయత, ఎవరో మన కొరకు ప్రార్థన చేయాలి. చాలామంది దేవుని పిల్లరా ప్రార్థన చేయకూడదని నేను చెప్పను. దేవుని వాక్యమే చెప్తుంది, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి అని. అలాగని నీ గురించి నీవు దేవుని సన్నిధిలో అడగద్దని కాదు. నా గురించి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడే, ఒక 5,000 10,000 పంపిస్తే చాలు అనుకునే ధోరణిలో ఉంటే జాగ్రత్త, నువ్వు మోసపోతున్నావు. మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడ్డని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కదా. ఎవరో నా కొరకు ప్రార్థన చేయటం ఏంటి, నేను దేనికి ప్రార్థన చేయకూడదు అనే పట్టుదల మీకు రావాలి. ప్రవక్త అయిన సమూయేలు ఇశ్రాయేలీల రాజు కొరకు, అతని క్షేమము కొరకు, అతని బ్రతుకు మంచిగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీలకు రాజుగా నేను వద్దు అనుకున్న వాడి కొరకు నువ్వు దేనికి ప్రార్థన చేస్తున్నావు? నువ్వు దేనికి కన్నీరు కారుస్తున్నావు? నువ్వు దేనికి చింతిస్తూ ఉన్నావు? ఆలకించండి. సమూయేలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ప్రభువా, ఇప్పటికైనా మారు మనసు వస్తుందేమోనని అతని కొరకు ఏడుస్తున్నాను. లేదు లేదు లేదు, నేను అవకాశాలు ఇచ్చాను. అతడు భ్రష్టాత్మకు అప్పగించేస్తాను. ఇంకా ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడిని ఏం చేస్తాను? నేను భ్రష్టాత్మలకు అప్పగించేస్తాను. ఎన్ని సంవత్సరాల నుండి దేవుని వాక్యం వింటున్నావు, ఇంకా పాలు తాగే అనుభవంలోనే ఉన్నావా? లేక నీ సాక్ష్యాన్ని ఇతరులకు పంచి దేవుని రాజ్యములో చేర్చటానికి ఇష్టపడుతున్నావా? నాకు కూడా మొదట మాట్లాడటం రాదండి. దేవుని గురించి మాట్లాడాలంటే వణుకొచ్చేది, భయం వేసేది. నాకు బైబిల్లో మాటలు పలకటం కూడా రాదు. వాస్తవం నేను చెప్తున్నాను. బైబిల్ అంటేనే తెలియదు. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు ఉంటాయని, 27 పుస్తకాలు నూతన నిబంధనలో ఉంటాయని ఒక్కొక్కటిగా 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 ప్రభువు నాకు నేర్పిస్తూ ఉన్నాడు. 39, 27, 66 పుస్తకాలు కలిగిన పుస్తకం పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎంత చదివినా, ఈరోజు చదివిన వాక్యం మరలా రేపు చదివితే మరొక కొత్త తలంపు, ఒక కొత్త ఉద్దేశం, ఒక కొత్త జవాబు, ఒక కొత్త ఆదరణ. సంథింగ్ స్పెషల్ అంటారు చూసారండి. ఒక కొత్త రకమైన ఆదరణ. దేవుని వాక్యంకున్న శక్తి అండి. ఈ 2000 సంవత్సరాల క్రితం నుంచి దేవుడు ఇంకా సజీవుడిగా ఉన్నాడు అనటానికి కారణం అదొక్కటి చాలు.
నేను 15 సంవత్సరాల నుండి ఈ బైబిల్ చదువుతున్నాను, ఇంకా లోతుగా చదవాలనుకుంటున్నాను, కానీ దేవుడు పర్మిషన్ ఇవ్వట్లా. ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను. నేర్చుకోవాలంటే ఆయన యొద్ద మోకారించి ఇంకా నేర్చుకునే అనుభవంలోనే ఉన్నాను. నువ్వు మాకు చెప్పొచ్చేవాడు అయ్యావా అంటే నేను చెప్పలేను, కానీ నాకున్న ఈ కొద్ది జ్ఞానంతో కొంతమందిని రక్షించాలి, కొంతమందిని విడిపించాలి, వారి పాపములో నుండి, వారి శాపములో నుండి, వారి అతిక్రమములలో నుండి కొందరిని అగ్నిలో నుండి లాగినట్లుగా ప్రభు సన్నిధికి నడిపించాలన్న చిన్న ప్రయత్నం, అంతే, చాలా చిన్న ప్రయత్నం. సముద్రంలో కొట్టుకొని పోయేవాడికి ఒక చిన్న చెక్క దూల కూడా చాలా పెద్ద ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కూడా అటువంటిదే. ఈ పాపలోకంలో ఈ చిన్న గడ్డి పరకతో దేవుడు అద్భుతాలు చేస్తాడని నమ్మి ఆయన్ని స్తుతిస్తున్నాను. ఇశ్రాయేలీలకు రాజుగా ఉండకూడదని తలంచిన సౌలు గురించి నువ్వు దేనికి ఏడుస్తున్నావయ్యా? లే లే లే, నువ్వెంతకాలం దుఃఖిస్తావు? నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకనిని రాజుగా నేను ఇస్తాను. దేవుని ప్రియులారా, ఈ సౌలు రాజు గురించి ఏడ్చిన అనుభవం 15వ అధ్యాయంలో మనం చూడగలం. 15వ అధ్యాయము 35వ వచనం, అంటే ఆ పైన, సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడైను మరియు తాను సౌలును ఇశ్రాయేలీల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపడెను. ఈ రోజున దేవుని బిడ్డలముగా మనం ఉండటానికి ఎవరో మన గురించి కన్నీరు కార్చారు, ఎవరో మన గురించి ఉపవసించారు, ఎవరో మన గురించి ప్రార్థన చేశారు, ఎవరో కొన్ని త్యాగాలు చేశారు కాబట్టి ఈ రోజున ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతున్నాం, ఆయన మాటలు వినగలుగుతున్నాం. ఎవరో సమ్ ఎక్స్పర్సన్ త్యాగం చేశారు, తమ విలువైన కాలాన్ని దుర్వినియోగం చేయకుండా మన కొరకు శాయశక్తుల, ఎక్కడో దాగదేనికండి, ఈ బైబిల్ని తర్జుమా చేసిన విలియం కేరీ గారు ప్రపంచంలో, ఏమండి, మన భారతదేశంలో మనం చెప్పుకుంటే ప్రపంచంలో ఎంతోమంది భక్తులు ఉండవచ్చు. విలియం కేరీ గారు మన భాషలు నేర్చుకుని, మన ఇండియాలో ఉన్న భాషలు నేర్చుకుని, ఆ భాషలో ఈ బైబిల్ను తర్జుమా చేసి తన భార్య పిచ్చిదిలాగా ప్రవర్తించినప్పటికీ ఆమెను ఓదార్చుకుంటూ, తన కొడుకు చనిపోతే పాతి పెట్టడానికి ఎవరు సహకరించకపోతే తన కుమారుడి చావు గోతిని ఆయనే తవ్వుకున్న అనుభవం కారణం ఒకటే, ఆయన ప్రభుతో చేసిన కమిట్మెంట్, సమర్పణ. ఆ సమర్పణ కట్టుబడ్డాడు కాబట్టి ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటికి తల ఒగ్గకుండా ప్రభు కొరకు ప్రయాసపడ్డారు. కాబట్టే ఈ రోజున నీ చేతిలో, నా చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది. నిన్ను గూర్చి దేవుడు పశ్చాత్తాపడుతున్నాడేమో, ఇతనికి నేను కృపావరాలు ఇచ్చాను, నా గురించి పాడటానికి మంచి స్వరం ఇచ్చాను, ఇదిగో నా సన్నిధిలో వాయిద్యాలు వాయించటానికి ఇతనికి మంచి తలాంతులు ఇచ్చాను, ప్రార్థనా తలాంతి ఇచ్చాను, కన్నీటి తలాంతి ఇచ్చాను, ఇతనికి కావలసినవన్నీ కూడా నేను ఇచ్చాను, కానీ ఆ తలాంతులు పాతిపెట్టేసుకుంటున్నాడు అని దేవుడు నీ గురించి పశ్చాత్తాపడుతున్నాడేమో. సౌలును గూర్చి పశ్చాత్తాపడ్డాడు, భూమి మీద నరుని చేసినందుకు పశ్చాత్తాపడ్డాడు.
నరుని హృదయము బాల్యము నుండి చెడ్డదని ఆయన బాధపడ్డాడు. ఈ రోజున 12 గోత్రాలకు రాజుగా చేసిన ఆ సౌలును గూర్చి దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయితే సమూయేలు మాత్రం ప్రార్థన చేయటం మానలేదు. మేము కూడా కొన్ని కుటుంబాల కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉంటాం. మానక, మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ మాట రెండోసారి కూడా నొక్కి చెప్తున్నాను. మా చేతులతో మేము బాప్తిస్మం ఇచ్చిన కుటుంబాలు, మా దగ్గర రక్షణ పొందిన వారు, పరిస్థితులు అనుకూలించుకో ఎటువంటి పరిస్థితుల్లోనో ఏమంటే ఇప్పటి వరకు నా రికార్డ్స్ ప్రకారం కొన్ని అయితే నేను రాయలేదు ఏమండి, 2012 వరకు రాసిన రికార్డుల ప్రకారం అయితే 130కి ప్లస్ 130 మంది పైనే బాప్తిస్మం ఇచ్చాను నేను నా చేతుల మీదుగా. ఈ సంఘములో, గ్రీన్ వ్యాలీ చర్చ్ సంఘములో బాప్తిస్మం పొందినవారు కొంతమంది హలో అని కూడా అనరు. వాళ్ళ పుట్టినరోజులు, వాళ్ళ పెళ్లి రోజులు, వారి ఆత్మీయ జన్మదినాలను మేము జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కొరకు మేము దేవుని సన్నిధిలో స్తుతించటమే వాస్తవం. ప్రియులారా, ఆత్మీయ తండ్రిగా తల్లిగా మేము కన్నీరు కారుస్తాం వారి కొరకు. వారు ఎక్కడున్నా ఆత్మీయంగా ఫలించాలి, వృద్ధి చెందాలి, దేవునికి సాక్షులుగా ఉండాలి. సౌలును గూర్చి దేవుడు పశ్చాత్తాపడినట్లుగా ఈ రోజున నీ గురించి పశ్చాత్తాపడకూడదని దేవుడు నీతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నువ్వు కన్నీరు కారుస్తావు? ఎంతకాలం బలహీనుడిగా ఉంటావు? వాళ్ళు మార్పు చెందట్లేదు, విన్నా విడిచిపెట్టేస్తున్నారు. నువ్వు ఒక దైవజనుడు అని, దైవజనరాలు అని, ఒక ప్రవక్తవని వారు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. అటువంటి వారి కొరకు నువ్వు దేనికి ఏడవటం? లే, కొమ్ము తైలముతో నింపు, బయలుదేరు. ఆ పట్టణం యెషయి ఆ ఊరి పేరు బెత్లెహేమీయుడైన యెషయి ఇంటికెళ్ళు. ఆ కుటుంబంలో నేను ఒకడిని ఎన్నుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున గొప్ప గొప్ప ప్రసంగికులు, ఆత్మతో నింపబడిన దైవజనులు మన మధ్య నుండి దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆ చోటును, ఆ లోటును ఎవరు భర్తీ చేస్తారు? అందరూ ఉద్యోగస్తులే, అందరూ వ్యాపారస్తులే, అందరూ వైట్ కాలర్ జాబ్ కావాలనుకునేవారే. బలిపీఠమునకును మండపమునకును మధ్యన నిలువబడి కన్నీరు కార్చేవారు కావాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. సమర్పణ కలిగిన వారు కావాలని ఎదురు చూస్తున్నారు. విజ్ఞాపన చేసేవారు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎన్నుకున్నాడు, కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యం ఏ రీతిగా అయితే వెళ్ళిందో చూడండి. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. ఐ సెండ్ టు యూ, నేను నిన్ను పంపిస్తున్నాను. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నువ్వు వెళ్ళు. ఆ కుటుంబంలో నేను ఒకరిని ఎన్నుకున్నాను. దేవుడు ఎన్నుకుంటే అదొక మిరకల్ అండి. అన్ని కుటుంబంలో నుండి నన్ను ఎన్నుకున్నాడు దేవుడు. నాకేమి రాదు ప్రభువా అన్న, అని ఆయన అన్నాడు, రే బాబు నువ్వు నిలబడు చాలు. మాట్లాడేది నేను, మాట ఇచ్చేది నేను, మాట ఇచ్చేది నేను, మాట చెప్పేది నేను, నువ్వు నిలబడు చాలు అన్నాడు.
ప్రభు నమ్మకంగా ఈ 15 సంవత్సరాలు అలాగే నడిపించాడు. ఏ రోజున, ఏ ఆదివారం, ఎక్కడ నేను నిలవబడినా ఆయన నన్ను ఎప్పుడు చేయడం లేదు. ఆయన నన్ను చేయిపెట్టి నడిపిస్తూనే ఉన్నాడు. కారణం ఒకటే, ఆయన నన్ను పిలిచాడు. బెత్లెహేమీయుడైన యెషయ కుటుంబం దగ్గరికి నువ్వు వెళ్ళు, నేను అక్కడ ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని నేను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేశాను. సమూయేలు, నేను ఎట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలునకు వినిన ఎడల అతడు నన్ను చంపును. కారణం ఏంటి? ఎన్నికలేని గోత్రంలో నుండి, బెన్యామీను గోత్రంలో నుండి సౌలును ఏర్పాటు చేసింది సమూయేలు కాదా? అంటే రాజరికం వచ్చిన తర్వాత 2 కొమ్ములు ఏమైనా వచ్చినాయా? కాదు. ఈ సమూయేలు భయపడటానికి ఒక కారణం ఉంది. ఈ సౌలు యొక్క మనస్తత్వం ఏంటంటే చంచలమైన మనస్తత్వం, స్థిరమైన మనస్తత్వం కాదు. ఇప్పుడున్న మనసు మరి కొద్దిసేపటికి ఉండదు, మరి కొద్దిసేపటికున్న మనస్సు ఇప్పుడు ఉండదు. చంచలమైన మనస్సు. కారణం ఏంటంటే దావీదును పొగిడిన అనేక మంది ప్రజలు దావీదును చంపేద్దాం అనుకున్నారు. చంచలమైన మనస్సు. నాకంటే గొప్ప అతనికి రాకూడదు, నాకంటే పేరు అతనికి రాకూడదు, అతను ఎంత ప్రవక్త అయినా, ఎంత పెద్ద బోధకుడైనా నా తర్వాతే అన్నట్లుగా ఆలోచించేవాడేమో. తన పనివారితోనూ తన కుమారుడైన యెహోషాపాతుతోనూ, క్షమించాలి 18వ అధ్యాయము, యోనాతానుతోనూ సౌలు కూర్చుని దావీదుని ఎలాగైనా చంపేయాలి అని పన్నాగం పన్నిన వ్యక్తి. అరే, అతను నీ అల్లుడయా, అతను మనకి శత్రువుల బాధ నుండి తప్పించాడు, ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపి ఇశ్రాయేలీలకు విజయం రావటానికి కారణమయ్యాడు, అతను చంపడం. నేను చెప్పిందేనండి అన్నాడు. నిజమే. ఈ రోజున మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? నాకంటే ముందు ఎవరు వెళ్ళకూడదు, నాకంటే గొప్ప కార్యాలు చేయకూడదు. ఇది చాలా, అంటే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, దాన్ని ఏమంటారంటే, నాకైతే ఒక రకమైన మనస్తత్వం, వార్చలేనితనం. కరెక్ట్, ఓర్చుకోలేనితనం. ఎవరు కూడా వాళ్ళకంటే తక్కువగానే ఉండాలి కానీ ఎక్కువగా ఉండకూడదు. సమూయేలు అందుకనే భయపడ్డాడు. ఏలియా మరణాపేక్ష గలవాడే, నన్ను దేని బాబు, నన్ను చంపే అన్నాడు. మోషే, ఇశ్రాయేలీలు పాలుతేనులు ప్రవహించు దేశంలోనికి వెళ్ళటానికి దేవుడు నిరాకరిస్తే, ఇదిగో ప్రభువా, నా పేరు నీ జీవగ్రంథంలో నుండి తుడిచే, నన్ను చంపే అన్నాడు. ఈ ప్రజలు నన్ను చంపేస్తారన్నాడు. వాళ్ళకు కావాల్సింది ఇవ్వలేని పరిస్థితుల్లో, అని యెహోవా బాహుబలము వృథాయేనా? మోషే, ఏమనుకుంటున్నావు నువ్వు? నేను నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను కాబట్టి నీకున్న మనస్తత్వమే నాకున్నదనుకున్నావా? యెహోవా యొక్క బాహుబలము కురచ కాలేదు. వాళ్ళకు కావలసినంత సమృద్ధిగా నేను ఇస్తాను అని పూరేళ్ళను పంపించిన దేవుడు మన దేవుడు. అవును ప్రియులారా, మరణాపేక్ష అనేక మందికి భయం 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 భయం. చాలామంది అననుకూలమైన పరిస్థితుల్లో చచ్చిపోతే బాగుండు, ఈ శ్రమలు దేనికి, ఈ పరిచర్య దేవుడు నన్ను నడిపించడం లేదేమో అన్న అనుభవంలో కూడా వెళ్ళిపోతారు. కానీ దేవుని వాక్యం వారిని ఆదరించిన అనుభవాలు ఎన్నో.
దేవుని ప్రియులరా, నేను ఎలాగ వెళ్ళగలుగుతున్నాయ్యా అక్కడికి? ఈ మాట గనక నేను ఫలానా చోటకు వెళ్ళానని గనక సౌలు రాజుకి తెలిస్తే నన్ను బ్రతకనిస్తాడా? చంపాడు. అసలే అతని మనస్తత్వం చంచలమైన మనస్తత్వం. ఇప్పుడుకున్న బుద్ధి తర్వాతకు ఉండదు. ఏ క్షణం ఎలాగుంటాడో, ప్రశాంతంగా ఉంటాడో ఉగ్రుడిగా ఉంటాడో తెలియదు. అతని మనస్తత్వాన్ని పట్టించుకోవటం ఎవరికి కూడా సాధ్యం కాదు. కొద్దిసేపు మనుషులను చూసి అంటాడు, కొద్దిసేపు ఏమో నీ దేవుడని యెహోవాకు బలి అంటాడు. అమాలేకీయులు నా మీదకి వచ్చేసారు, అందుకని నేను బలి అర్పించేసాను అంటాడు. తనకు తానుగానే నిర్ణయాలు తీసుకుంటాడు. దేవుడి దగ్గర అడిగే అనుభవం లేదు. కాబట్టి అయ్యా, ఈ విషయం తెలిస్తే ఏమైద్దో అంటే ఏమీ అవదు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా నేను చదువుతున్నాను. 16వ అధ్యాయము 2వ వచనం. నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా, యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకుని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితినని చెప్పి యెషయిని బల్యార్పణమునకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలనని సెలవీయగా, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు సమాధానముగానే వచ్చితిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. దేవునికి మహిమ కలుగును గాక. త్వరగా వెళ్ళిపోతున్నాం, సమయం పరిగెడుతుంది. ఒక పేరుని తీసుకున్నాడు. బెత్లెహేమ్ అనే ఊరికి వెళ్ళి అక్కడ బలి అర్పించాలి. మొత్తానికి చేరుకునేసరికల్లా అక్కడ ప్రజలు భయపడిపోయారు. ప్రవక్త అంటే ఎంత భయమో ఆలోచించండి. ప్రవక్త అంటే దేవుని యొద్ద నుండి వచ్చిన మాటలను ప్రజలకు చెప్పేవాడు ప్రవక్త. భయపెట్టడానికి కాదు, వాళ్ళు మనస్సు మార్చుకొని ప్రభు వైపు తిరిగితే మేలు. తిరగలేదా వాళ్ళ కర్మ. ఇప్పుడు మన భారతదేశంలో కర్మ సిద్ధాంతం అంటున్నారు. కర్మ సిద్ధాంతం. వాడు దేనికి అప్పుల పాలైపోయాడు, వాడి కర్మ కాలింది. వాడికి ఉద్యోగం రావట్లేదంటే ఏమైపోయింది, వాడి కర్మ. ఏ జన్మలో చేసుకున్న కర్మో కదండి, సులువుగా నేస్తాం. కానీ వారి పాపములు వారికి బరువుగా ఉన్నాయంట. ప్రవక్త వచ్చి ఎప్పుడైతే వాళ్ళని హెచ్చరిస్తాడో, ఎప్పుడైతే వారిని పురుగొల్పుతాడో ప్రభు వైపుకి, వారు తిరిగితే మిస్పాలో జరిగిన అద్భుతం ఆశ్చర్యమండి. ఇశ్రాయేలీలందరూ కూడా తమ హృదయాలను కడిగేసుకున్నారు అక్కడ. ఈ సమూయేలు అంటాడు, ఇదిగో మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే నాకు పాపం కలిగిద్ది అంటాడు. 8వ అధ్యాయం అనుకుంటాను, 1 సమూయేలు గ్రంథంలో. కారణం ఏంటో తెలుసా? శత్రువులు వచ్చేసారు, భయంకరమైన శత్రువులు. కానీ దేవుడే ఇశ్రాయేలీలు పక్షముగా వారి మీద ఉరుములు మెరుపులు మెరిపించి ఇశ్రాయేలీలకు విజయం ఇచ్చారు. కారణం ఒకటే, ఉపవాస దినాలు ప్రతిష్ఠించారు. సమూయేలు హృదయపూర్వకంగా మీ హృదయాలను కుమ్మరించండి, కడిగి వేసుకోండి అన్నాడు. మిస్పాలో జరిగిన అద్భుతం చరిత్రలో నిలిచిపోయింది. ఈ రోజున సౌలును గురించి పశ్చాత్తాపడిన దేవుడు నీ గురించి పశ్చాత్తాపడుతున్నాడేమో. సమూయేలు వెళ్ళాడు,
యెషయిని ఆ కుటుంబీకులను సిద్ధపరిచాడు, పరిశుద్ధపరిచాడు బలి అర్పణ కొరకు. అక్కడ చూద్దాం ఆ మాటలు. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అని అనుకున్నాడు. కారణం ఏంటంటే ఏలీయాబు కొద్దిగా హైటు, లావు, పొడుగు, ఎత్తు, బరువు బాగా ఉన్నాడు. చూడటానికి చూడగానే వావ్ వండర్ఫుల్, ఇది ఆర్మీకి వెళ్ళిపోవచ్చు అంటారు చూసారా, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవచ్చు అంటారు చూసారా, ఆ లెక్కలో. కారణం ఏంటంటే సౌలును కూడా ఈ సమూయేలు గారి అభిషేకించాడు. ఎత్తు పొడుగును చూశాడు, దేవుడే ఏర్పాటు చేశాడు. దేవుడు అభిషేకించమంటేనే అభిషేకించాడు. దేవుని ఆత్మ కూడా సౌలు మీదకి దిగింది. కొంతకాలం భక్తిగా ఉన్నాడు, భక్తి జీవితంలో ఉన్నాడు, యథార్థమైన ప్రవక్తంతో ఉన్నాడు. రాను 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 రాజరికము, రాజకీయాలు లోపలికి వచ్చినప్పుడు దేవుడు లోపల ఉండడు కదండి. అండి, రాజకీయాలు మన హృదయంలో ఉంటే దేవుడు మన హృదయంలో ఉండటానికి ఇష్టపడ్డాడు. వెంటనే సౌలును గురించి పశ్చాత్తాపడ్డాడు. ఈ సమయంలో అనుకున్నాడు, ఒట్టు పొడుగు అచ్చా బ్రహ్మాండంగా ఉన్నాడు, ఏం పర్వాలేదు, పరుగులు కూడా దిట్టే అని చెప్పేసి దేవుడు ఇతన్ని అనుకున్నాడు మనసులో. వెంటనే దేవుని స్వరం వినబడుతుంది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మన బట్టలను చూసి, మనం వేసుకునే నగలను చూసి, మనం వేసుకునే కోట్లను, సూట్లు, బూట్లను బట్టి ఆయన లక్ష్య పెట్టాడంట. మనుషులు లక్ష్య పెట్టేది దేవుడు లక్ష్య పెట్టాడు అంతే. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగములను, అంతరింద్రియములను పరిశోధించే నీతిగల దేవుడు. ఏలీయాబును పక్కన పెట్టే అన్నాడు. సమూయేలు, నేను ఇక్కడ ఆలోచిస్తాను, లేదు ప్రభువా, రాబోయే కాలంలో పరిచర్యకు బాగా ఉపయోగపడతాడు. ఈ లావు, ఎత్తు, ఈ కండలు చూస్తే చావకి పరిగెడతాడు అనిపిస్తుంది. నాయనా, ఒకసారి అభిషేకించేద్దాం అనుకోలా. దేవుడు ఏదైతే వద్దన్నాడో పక్కన పెట్టేశాడు. ఒకటే ప్రియులారా, ప్రవక్త దేవుని మాటకు లోబడతాడంతే. రెండవది, మరలా అబీనాదాబును పిలిచి, యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. ఏమండి చూడండి, ఎలియాబును కోరుకోలేదు, అబీనాదాబును కోరుకోలేదు, మూడో వ్యక్తి షమ్మాను కోరుకోలేదు. మిగతా వాళ్ళని కూడా పిలిపించాడు, ఒక్కొక్కరిని పిలిపిస్తున్నాడు. యెషయికి విసుగొచ్చేసి ఉంటుంది. ఎత్తు పొడుగు ఆడు ఉన్నాడు కదా, ఆయన తీసుకుని వెళ్ళిపోవచ్చుగా, రాజుగా చేసేయచ్చుగా అన్నట్లుగా, దేవుని పనికే కదా చేసేయచ్చుగా అనుకుని ఉండొచ్చు. కానీ దేవుని ప్రణాళిక వేరు, దేవుని ఉద్దేశం వేరు, దేవుని యొక్క నడిపింపు వేరు. సమూయేలు షమ్మాయిని కూడా యెషయి షమ్మాయిని కూడా తీసుకుని వస్తే అతన్ని కూడా వద్దు, కాదు పొమ్మన్నాడు.
నేను ఒక చిన్న మాట చెప్తాను. ఈ ముగ్గురు కూడా సౌలు రాజ్యములో సైనికులుగా పనిచేశారు. తర్వాత భూ సంబంధంగా వాళ్ళు ఒక ఉన్నతమైన గొప్ప హోదాలో ఉండవచ్చు. గమనించండి, నా మాటలు మీ హృదయాల్లోనికి వెళ్ళనివ్వండి. ఆ ఎత్తును బట్టి, ఆ బల సౌరవాన్ని బట్టి, ఆ కండలను బట్టి, అతని యొక్క పరుగును బట్టి, వాళ్ళ యొక్క దృఢత్వాన్ని బట్టి, మెజర్మెంట్లు అంటారు కదండి, మెజర్మెంట్స్, ఎత్తు కొలతలు, వాటిని బట్టి ఆర్మీకి సెలెక్ట్ అయిపోయారు. సౌలు గారు సైన్యంలోనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుడు వాటిని పట్టించుకోలా. అందరినీ తీసుకుని వచ్చిన, చూడండి ఆ మాటలు చూద్దాం. 10వ వచనం, 9వ వచనం. అప్పుడు యెషై షమ్మాను పిలువుగా, అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. యెషై తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషైని అడుగ్గా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అతడు అయితే వాడు గొర్రెల కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందామని యెషైతో చెప్పగా, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడైన వాడునై ఉన్నాడు. అతడు రాగానే దేవుని స్వరం వెంటనే వినబడుతుంది. గమనించారా? ఇతడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యెహోవా సెలవీయగా. అతని నేత్రాలు ఎలా ఉన్నాయండి చూడండి. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడై ఉండెను. చూడటానికే అబ్బా ఎంత ఇటువంటి క్వాలిటీస్ ఉన్నవాడు సౌలును కూడా బుట్టలో వేసాడండి. గమనించారా? సౌలు కూడా ఈ దావీదును చూసి ముగ్ధుడైపోయాడు అని దేవుని వాక్యం చెప్తుంది. సౌలు ఈ చిన్నవాడిని చూసి అబ్బురపడ్డాడంట. అంటే ఎంత గొప్ప ఫీలింగ్. నిద్రపోతులాగా లేడు, ఎప్పుడు చూసినా కళ్ళు ఎర్రగా ఉంటాయి. కొంతమందికి అంటే వాళ్ళు చేసే పనిని బట్టి అంటాము, మరి లేకపోతే ఎలాగో నాకైతే తెలియదు, కానీ ఎప్పుడు వెళ్ళినా సరే చింపురు జుట్లు వేసుకుని కళ్ళన్నీ ఎర్రగా ఉంటాయి, చింత నిప్పులాగా ఉంటాయి. నేను అడిగాను, ఒక సహోదరుని అడిగాను, బ్రదర్ ఏంటి నేను వచ్చినప్పుడల్లా మీరు ఇలాగా మాట్లాడుతుంటే కైని వాసన గుమ్మని కొట్టింది. ఆ తర్వాత మాట్లాడుతుంటే బ్యాడ్ స్మెల్, లిక్కర్ వాసనలు. ఓహో, ఈయన ఎప్పుడు తాగుతూ ఉంటాడేమో, అందుకని అతని కళ్ళు ఎప్పుడు కూడా ఎర్రగా ఉంటాయి. అతని శరీరం కూడా దేవుని వాక్యం చెప్తుంది. దావీదు అందగాడు, దేవుని వాక్యం చెప్తుంది. చూద్దాం ఒకసారి 12వ వచనం. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. ఇప్పుడు మీరు అడగచ్చు, ఏమండి పాస్టర్ గారు ప్రసంగం అంతేని, పాస్టర్ గారు ఎలియాబును వద్దన్నాడు, ఏమండి ఎలియాబును వద్దన్నాడు, అబీనాదాబును వద్దన్నాడు, షమ్మాయిను వద్దన్నాడు. వీళ్ళందరూ సౌష్ఠంగా ఉన్నవాళ్లే కదా, వీళ్ళు అందంగా లేరంటే ఉన్నారు.
వీళ్ళు అందంగా ఉన్నారు, కానీ వాళ్ళ మనసులో దేవుడు లేడు. పైకి ఆజానుబాహుల్లాగా ఉన్నారు, కానీ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించే అనుభవం లేదు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు అతను ఎక్కడున్నా దేవుని స్తుతించటమే, ఆయన ఆరాధించటమే, ఆయన నామాన్ని మహిమపరచటమే. ఒకటి కాదు, రెండు కాదు. అంటే మీరు అడుగుతారేమోనని నేను వివరణ ఇస్తున్నాను. పై రూపాన్ని చూడన్నారు కదండి. ఇప్పుడు దావీదు ఇంత అందంగా ఉన్నాడు, అంత ముచ్చటగా ఉన్నాడు, ఆ కళ్ళు నేత్రాలు బహు చక్కగా ఉన్నాయని చెప్తుంది కదా బైబిల్. మరి అతన్ని ఎన్నుకోవటం ఏంటండి అంటే, పైన అందము, హృదయములో కూడా అందం ఉంది. అది నేను చెప్పాలనుకుంటున్న మాట. దావీదును దేవుడు ఏమన్నాడు తెలుసండి? నా హృదయానుసారుడు అన్నాడు. అంటే దేవుని హృదయం ఎటువంటిదో దావీదు హృదయం కూడా అటువంటిది. చిన్ననాటి నుండి భక్తే, చిన్ననాటి నుండి ప్రభువును స్తుతించటమే. ఈ పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఆదివారం వెళ్ళాలా మందిరానికి? సర్లే, ఒరేయ్ మూడోడా షమాయ్, నువ్వేం చేస్తావంటే కొద్ది సీట్ ఉంచు ముందు, ప్రసంగానికి ముందు వస్తాను. ఎవరు కూర్చోకుండా చూడరోయ్, 2 కుర్చీలు మనయ్యే, ఎదర మనమే కొనిచ్చాం 3 కుర్చీలు, ఆ 3 కుర్చీలు మనయ్యే. ఫస్ట్ నువ్వు వెళ్ళిపో, అక్కడుండు, ఎవరు వచ్చినా అన్నోళ్ళు బయటికి వెళ్ళారని చెప్పు అనేవాళ్ళేమో. కానీ దావీదు అలా కాదండి, ప్రారంభ ప్రార్థనలోనే ఉండేవాడేమో. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నాను హృదయపూర్వకంగా దేవుని ఆరాధించిన అనుభవం. అయ్యా, ఇంతగా హెచ్చించటానికి నా గోత్రమే పాటిది, నేను ఎంతటి వాడను. ఈ రోజున మనం ఏమంటున్నాం తెలుసా? ఆడేవాడు నాకు చెప్పడానికి అంటున్నాం, దైవజనుడిని పట్టుకుని. లేకపోతే వాళ్ళ మాట నేను దేనికి వినాలి అంటున్నాం. ఈ లోకంలో ఎన్నో ఆటుపోట్ల, ఎన్నెన్నో. కానీ దేవుని ప్రియులారా గమనించండి, 12వ వచనం చదివితే, అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరికొనిన వాడు ఇతడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యొర్దాను నదిలో బాప్తిస్మిచ్చి యోహాను చేత బాప్తిసం పొంది యేసు ప్రభువారు బయటికి వస్తూ ఉండగా ఆకాశము తెరవబడటము, ఆత్మ పావురము రూపము వలె అతని మీద వాలుతూ ఉండగా ఒక శబ్దము వినబడుతుంది ఆకాశము నుండి, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. రూపాంతర కొండ, అక్కడ కూడా ఇతడు నా ప్రియకుమారుడు. ఈ రోజున నీ గురించి నా గురించి అటువంటి సాక్ష్యం ఉందా? సమూయేలు లే, నీ కొమ్ము తీసుకో, తైలముతో నింపు, అభిషేకించు, ఇతడు నేను ఎన్నుకొనిన నా సాధనము, ఏర్పాటు చేసుకున్నవాడు. బాబా, ఎంత గొప్ప అభిషేకం అండి. గమనిస్తున్నారా? దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుందండి ప్రియులరా. ఈ కరోనా రావటం కూడా దేవుని ప్రణాళికే. నేను నమ్ముతాను, మీరు నమ్మినా నమ్మకపోయినా. ఈ 60 రోజులు నల్లగొట్టబడిపోయాం. ప్రభువుతో సహవాసం ఇంకా ఎక్కువైంది.
అనేక మంది ఎలా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నేను కొంతమందికి ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటాను. బ్రదర్, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి, దూరంగా ఉన్నారు, జాగ్రత్త, ఒంటరిగా ఉంటున్నారు, జాగ్రత్త. అపవాది కదండి, చోదకుడు కదండి, వాడు టెంప్టేషన్ చేస్తాడు కదండి. గబాలన ఒక బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చి, ఒక మందు బాటిల్ తీసుకుని వచ్చి ఎదరబెట్టేసి తిను పర్వాలేదు అన్నాడు అనుకోండి, తాగేసి తినేస్తారు. ఇన్ని రోజులు అయిపోయింది, విడుదల ఇప్పుడు వచ్చింది అనుకుని ఏమంటారు, మందిని తాగేసి తినేసి పడుకుని పోయి తెల్లారులేసి దేవానికి స్తోత్రం అనేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. అందుకని దూరంగా ఉన్న మా ప్రియులకి ఫోన్ చేసి, అయ్యా ఎలా ఉన్నారు, బాగున్నారా, అక్కడ ఆరోగ్యం బాగుందా, జాగ్రత్త సుమా, ఒంటరిగా ఉంటున్నారు, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి, ఏదో కూలి పనులకు వెళ్ళారు కదా, జాగ్రత్త అని చెప్తున్నాం. ఓ తమ్ముడైతే బెంగళూరులో ఉన్నాడు, ఆ తమ్ముడు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది, నేను అనుకున్నాను ఒక తమ్ముడు గుంటూరులో ఉన్నాడని, ఆ తమ్ముడు వచ్చేసాడంట. ఇంకా రేపు లాక్డౌన్ అనగా వచ్చాడంట ఊరికి. దేవునికి స్తోత్రం, ఎంత గొప్ప ఆశ్చర్యమో. మొన్న వెళితే ఆ చెల్లి చెప్తుంది, అని ఆ ఊర్లో ఉన్నారంట, పర్వాలేదు. కొన్ని కుటుంబాల గురించి దేనికి మాట చెప్తున్నా, ఇదిగో నేను ఎన్నుకొనినవాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడున్న 7 సహోదరులు చూస్తూ ఉండగా, యెషై చూస్తూ ఉండగా, కొమ్ము తీసి తైలముతో నింపి దావీదును అభిషేకించగానే దేవుని ఆత్మ దావీదు మీదకి వచ్చింది. అభిషేకముతో నింపబడిన అనుభవం. ఆనాట నుండి దేవుని ఆత్మ ఎప్పుడు కూడా విడిచి వెళ్ళలేదు. దేవుని ఆత్మ బలముగా వచ్చిందంటే ఎంతగా కోరుకుందో చూడండి. ఓ 10 సంవత్సరాల తర్వాత భార్య భర్తలు ఆర్మీకి వెళ్తారు చూసారండి కొంతమంది. ఒక 5 సంవత్సరాలకి లేకపోతే 3 సంవత్సరాల తర్వాత ఇతర దేశాలు వెళ్ళి భార్యను చూడగానే గట్టిగా కౌగిలించుకుంటారు. భార్య అది పబ్లిక్ అనే కాదు, లేకపోతే 10 మంది చూస్తున్నారని కాదు, ఆ ప్రేమ వెంటనే తెలియపరచాలి. దేవుని అభిషేకం కూడా, దేవుని ఆత్మ కూడా బలంగా దిగిందంటే ఎంతగా దేవుడు కోరుకున్నాడో అతన్ని, అతని కార్యాల కొరకు ఎంతగా ప్లాన్ చేశాడో. అతనికి తెలుసు ఫిలిష్తీయుడైన గొల్యాతు ఎదుట ఉన్నాడు, వాడిని సంహరించడానికి వీనికి అభిషేకం కావాలని. అప్పుడు అభిషేకం ఇచ్చి అంటాడు, ఇదిగో సౌలు రాజుకి దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి అతన్ని బాధ పెడుతుంది, కాబట్టి ఇతనికి ప్రత్యేకమైన అభిషేకము కావాలి, దేవుని ఆత్మ కావాలి అని అభిషేకం వచ్చి ఉండొచ్చు. సౌలు రాజు దగ్గరికి యెహోవా దగ్గర నుండే ఒక దురాత్మ వచ్చి అతన్ని బాధ పెట్టింది. మరొక సబ్జెక్ట్ ఇది నేను చెప్పాలి. తర్వాత దేవుని చిత్తమైతే ప్రభు నడిపిస్తే మరొకసారి మనం చూసుకుందాం, తెలుసుకుందాం. దేవుని ప్రణాళికలు. చమత్కారముగా సితారా వాయించగలిగిన వాడు దావీదు. తన గొర్రెలను కాస్తూనే, ఈరోజు చాలామంది ఏమంటారంటే, డ్యూటీ కదా బ్రదరు, రాలేకపోతున్నాము, ఉద్యోగం లేనప్పుడే ఉద్యోగం లేదు, ఆదాయం లేదు, ఉద్యోగం లేదు, ఆదాయం లేదు, ఇంటిది కూడా కట్టుకోలేకపోతున్నాము అని బాధపడేవాళ్ళు. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత ఖాళీ లేదు బ్రదరా, పాస్టర్ గారు ఖాళీ లేదండి, ఎక్కడండి అంటున్నారు. అంటే దేవుణ్ణి వెనక పెట్టేస్తున్నారు. అది చాలా విచారకరం. నీ ఉద్యోగం నువ్వు చేస్తూ
నీ పని నువ్వు చేస్తూ, నీ కూలి పని నువ్వు చేస్తూ నమ్మకముగా దేవుని సన్నిధికి రా. ఆ దీవెనలు చూస్తావు. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని సంఘమా, ఈ రోజున బలమైన ఆత్మ నీ మీదకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇతడు నేను కోరుకున్నాను. కోరుకుంటాం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? చూజన్. నేను ఎన్నుకున్నాను, కోరుకున్నాను. అపాయింటెడ్ అంటే నియమించాను. ఇతడు నా కొరకు ఏర్పాటు చేసుకున్నాను. హిందీ భాష రాదులేండి నాకు. ఎన్నుకున్నాను, ఇతన్ని నేను కోరుకున్నాను, నీవు అభిషేకించు. సౌలును ఏర్పాటు చేసుకున్నందుకు పశ్చాత్తాపడిన దేవుడు దావీదును అభిషేకం కోరుకున్నాడు, సంతోషించాడు. మనుషులు పైరపాన్ని చూడ్డు, అంతరింద్రియములను చూసే దేవుడు. ఈ దేవుడు నీ దేవుడుగా ఉంటే ఇంకెంత బాగుండు. నీ దేవుడుగా ఉంటే ఇంకెంత సంతోషం. కొంతమంది కల్లా కపటం ఉండదండి. ఎంతగా ప్రేమిస్తారో సేవకుడంటే. ఆ ప్రేమకు మేము ముగ్ధులమైపోతాం. దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేం. డబ్బున్నోళ్ళు కాదండి, ఆస్తి అంతస్తులు ఉన్నవాళ్ళు కాదు, బిల్డింగులు వ్యాపారాలు చేసేవాళ్ళు అస్సలు కాదు. 4 ఏళ్లలో పాసి పనులు చేసుకునేవాళ్ళు, జిల్లాలు దాటి వచ్చిన వాళ్ళు. మీరు ఆరోగ్యంగా, మీరు మంచిగా ఉంటే అది మాకు దీవెనయ్య గారు అంటే ఎంత అందమండి. కల్మషం ఉండదండి వాళ్ళలో, కపటం ఉండదు. కొంతమంది నోటితోనే మాట్లాడుతూ ఉంటారంట, నొసటితో ఎక్కిరిస్తూ ఉంటారంట. నోట్లోనే బూర్లు వండేస్తారంట. కొంతమంది వింటూ ఉంటాను, ఆ సేవకులు ఈ సేవకుల దగ్గర కలుస్తూ ఉంటాం కదండి, వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ సంఘాల్లో జరిగే సంఘటన. బ్రదరు, వాళ్ళు తెలుసా, జాగ్రత్త, నోటితోనే బూర్లు వండి పెట్టేస్తారు బ్రదరు. ఒకసారి మేము 12 గంటలకి ఒక ఇంటికి వెళ్ళాం. నేను, కిషోర్ గారని, ఇప్పుడు ప్రస్తుతం అమెరికా ప్రాంతంలో ఉద్యోగ నిమిత్తం వెళ్ళిపోయారు వాళ్ళు. నేను, కిషోర్ అనే అతను ఒక ఇంటికి వెళ్ళాం. అతను కొద్దిగా భూస్వామి. ఏదో సమస్య వస్తే ఆ ఊరు పెద్దను కలవటానికి వెళ్ళాం. సరే, అతను ఎక్కడికో వెళ్ళాడు. సరే, పొలానికి వెళ్ళాం. పొలం కాపలాగా ఉన్న ఆమె అక్కడ ఉన్నది. దాదాపు 12 గంటలకు వెళ్ళాం, 4 గంటల వరకు అక్కడే ఉన్నాం. ఆమె అంటుంది, బాబు మీరు కొంచెంసేపు కూర్చుంటే అన్నం వండి పెట్టేస్తా, మీరు కొంచెంసేపు కూర్చుంటే అన్నం వండి పెట్టేస్తానంటుంది. లేకపోదు. అర్థమవుతుందా? మేము వెళ్ళింది 12 గంటలకి, 4 గంటల వరకు ఆ తోటలోనే ఉన్నాం. విచిత్రం. కొంతమంది మాట్లాడుతుంటే, మీరు ఇంకొంచెంసేపు ఉంటే వంట వండేస్తాను, కొంచెంసేపు ఉంటే మాంసం తెచ్చేస్తాను, కొంచెంసేపు ఉంటే గారెలు వండేస్తాను. నోట్లో బూర్లు వండటం అనమాట ఇవి. వాళ్ళ తిండి గురించి మేము వెళ్ళలేదు అనుకోండి, ఏదో పని మీద ఆయన బండి మీద నన్ను తీసుకుని వెళ్ళాడు కాబట్టి నాకు గుర్తుంది. ఏది ఏమైనప్పటికీ దేవుని సంఘమా, దేవుడు నిన్ను గురించి పశ్చాత్తాపడకూడదు, మార్పు చెందు. దేవుడు నిన్ను కోరుకుంటే నీవు స్థిరంగా ఉండు, బలమైన ఆత్మ నీ మీదకి వస్తుంది. ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఎన్నోసార్లు నువ్వు నిర్లక్ష్యం చేసావేమో. నాకు పాట పాడటం కూడా సరిగ్గా రాదని చాలామంది అంటారు. నిజమే, ఒప్పుకోవాలి. వాక్యం చెప్పడం రాదంటారు. దేవునికి స్తోత్రం. అసలు నీకేమి రాదయ్యా? అవును నిజమే, ఏమి రాదు. కానీ దేవుని అభిషేకంతో నింపుతున్నాడు. దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యమండి. నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. అననుకూలమైన ప్రతి పరిస్థితులను
దేవుని హస్తం తోడుగా ఉంచుతున్నాడు. ధైర్యంగా చెప్పగలను, దేవుడే. మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అక్కడ ఇక్కడ ఏదేదో చెప్పుకుంటాం, కానీ నో, దేవుని తర్వాత ఎవరైనా దేవుడే మమ్మల్ని ఆదరించి ఈ కరోనా సమయంలో, కరువు సమయంలో, ఇబ్బందుల సమయంలో, అననుకూలమైన పరిస్థితుల్లో దేవుడు తన హస్తమును మాపై ఉంచి తన కృప చేత మమ్మల్ని నింపుతూ దినదినము నూతనమైన అభిషేకంతో నింపి ముందుకు నడిపిస్తున్నాడు. అట్టి కృప మీకు కూడా కావాలంటే ఆయన దగ్గరికి రండి, ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండండి. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ దినం వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్న మా ప్రియులను బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మరి ముఖ్యంగా దేవుని ప్రియులారా, మొట్టమొదట విజయభాస్కర్ గారు, సహోదరులు విజయభాస్కర్ గారు, అలాగే మౌనిక గారు, మేడం గారి యొక్క వివాహ దినం. వారికి గ్రీన్ వ్యాలీ సంఘ పక్షముగా, గ్రీన్ వ్యాలీ మినిస్ట్రీస్ పక్షముగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి వృత్తి వ్యాపారాలను దేవుడు దీవించి అభివృద్ధి పరచాలని మా హృదయ వాంఛ. అలాగే దైవజనులు, నేను అన్నగారు అంటాను, సన్నిబాబు గారు, సన్నిబాబు అలాగే వదిన గారుల యొక్క వివాహ దినం కూడా ఈరోజే. వారిని బట్టి కూడా దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. వారు కూడా పరిచర్య చేస్తున్నారు, ప్రభువుకు నమ్మకంగా ఉంటున్నారు. చిన్న విషయంలో, చిన్న దానిలో నమ్మకంగా ఉంటున్నారు పరిచర్యలో. దేవుడు రాబోయే కాలంలో ఇంకా వారిని దీవించాలని, విస్తరింపచేయాలని, వారి బిడ్డల జీవితాల్లో కూడా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాలని దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. అలాగే తమ ప్రియులను కోల్పోయిన వారి కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఎస్ఎఫ్ఎస్లో మేనేజర్గా చేశారు, ఎస్ఎఫ్ఎస్ ప్రింటింగ్ స్కూల్లో మేనేజర్గా చేశారు ఆయన మైకల్ సేవియర్ గారు. వారిని బట్టి కూడా వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాం. సంవత్సరమైంది వారు ప్రభు పిలుపునందుకని. వారు పేదలంటే చాలా కనికరం, ఆ కనికరాన్ని మేము అనుభవించాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. చాలా తక్కువకి, సాధ్యమైనంత వరకు మేము దాదాపు 5 సంవత్సరాలకు పైనే ఆ ప్రింటింగ్ ప్రెస్లో మేము ప్రింట్ చేయించేవాళ్ళం. మ్యాగజైను చాలా తక్కువకి, అంటే మార్కెట్ రేటు మీద ₹1 తక్కువ. 5 సంవత్సరాలు ప్రభు కృప, వారి యొక్క ప్రేమ, వారి యొక్క దయను బట్టి 5 సంవత్సరాలు ముందుకు కొనసాగటానికి దేవుడు కృప చూపించాడు. వారు కూడా ప్రభునందు నిద్రించి సంవత్సరమైంది. వారి కుటుంబానికి కూడా మా ప్రగాఢ సానుభూతి. వారు కూడా ఆదరించబడాలని వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆ గుడివాడ ప్రాంతంలో శ్యామ్ గారని, వారిది ఈరోజు జన్మదినం. వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు నాయనా. ఈ దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇదిగో సమూయేలు దుఃఖమును మాన్పిన దేవుడవు. ఈ రోజున ఎంతమంది ఈ కరోనా వలన దుఃఖంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, ఆయన నిట్టూర్పుల మధ్యలో ఉన్నారో వెరుగుదు నాయన. అటు వారిని నీవు ఆదరించావు, ధైర్యపరిచావు, నెమ్మదినిచ్చావు. నీకు స్తోత్రాలు. ఇదిగో సౌలును బట్టి నీవు పశ్చాత్తాపడిన రీతిగా మమ్మల్ని బట్టి నీవు పశ్చాత్తాపడకూడదని ప్రభా మేము మారు మనసు పొంది అయ్యా నీ పరిచయను కొనసాగిస్తూ ఉండగా మా చేయి పట్టి మీరు నడిపిస్తున్నందుకై నీకు కృతజ్ఞతలు ఆయన. అనేక మందిని చూచిన ఆయన నువ్వు దుఃఖపడుతున్నావేమో, పశ్చాత్తాపడుతున్నావేమో, దేనికి ఇతనికి కృపావరాలు ఇచ్చాను, ఈమెకు కృపావరాలను ఇచ్చానని
బాధను అనుభవిస్తున్నావేమో నాయన, దయతో క్షమించండి. అట్టి వారి మార్పు కొరకు మేము ప్రార్థిస్తున్నాము నాయన. నీ కృప ఉంచండి తండ్రి. నీవు అనంత జ్ఞానివి నాయన, కరుణా సంపన్నుడవు నాయన, నీకు స్తోత్రాలు. ఇదిగో నీవు మా ఎడల కృప చూపవని ఎవరు చెప్పగలరు? అవును నాయన, మా ఎందుకు కృప చూపించే దేవుడవు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. మరొకసారి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ఈ దినం వివాహ దినాలు జరుపుకొనుచున్న మా ప్రియులను బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. అయ్యా, విజయ భాస్కర్ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వారిని ఇంకా అభివృద్ధిపరచండి నాయన, వారి హృదయవాంఛలను తీర్చండి నాయన, మీకు స్తోత్రాలు. వారు చేయించిన వృత్తి వ్యాపారాలను ఆశీర్వదించండి, నీ కృపచాటున దాయండి. అలాగే నాయన, సన్ని అన్నయ్యని బట్టి, వదిన గారిని బట్టి మీకు వందనాలు నాయన. వారిని ప్రేమించి ఇచ్చిన 2 బిడ్డలను బట్టి మీకు స్తుతులు. ఇంకా నీ బలమైన ఆత్మ కార్యములు జరిగించండి, నీ నామ మహిమ కొరకు వాడుకోండి. అయ్యా, కృష్ణా జిల్లా అయ్యా గుడివాడ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న అయ్యా శ్యామ్ గారి, ఎడిటర్ గారి కొరకు కూడా ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం నాయన. వారిని కూడా మీరు బలపరచండి, స్థిరపరచండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటంను ధరింప చేశారు, మీకు వందనాలు. ఇంకా నీ బలమైన ఆత్మ కార్యములు జరిగించండి. అయ్యా, ఎస్ఎఫ్ఎస్ ప్రింటింగ్ మేనేజర్ గారు నాయన, అయ్యా వారు నీ సన్నిధికి చేరినారు నాయన. విడువబడిన కుటుంబాన్ని కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి కుటుంబాన్ని కూడా ఆదరించండి, ధైర్యపరచండి, నెమ్మదిని, క్షేమాన్ని దయచేయండి. నీ నా మహిమ కొరకు వాడుకోండి. అనేక మంది నాయన ఈ కార్యక్రమాలు చూస్తూ ఆత్మీయ మేలులు పొందుతున్నారు నాయన, ఆత్మీయంగా దీవెనలు పొందుతున్నారు నాయన, మీకు స్తోత్రాలు. ఇంకా నాయన అనేకులకు ఇది ఫార్వర్డ్ చేస్తూ ఉండగా ప్రభువా, వారి ఆత్మీయ జీవితాలను కూడా వర్ధలింప చేయండి నాయన. ఏదో అసంకల్పితముగా వారి మాటలు వింటలేదు కానీ నీ ప్రణాళిక చొప్పున వారి మాటలు వింటున్నారని గ్రహించి వారి హృదయాల్లో మార్పు రావటానికి నీ కృపద ఇచ్చేయండి. వారికి ఇచ్చిన ప్రతి తలాంతు పరిచర్లు వాడబట్టడానికి నీ కృపద ఇచ్చేయమని నాయన, మీరు మాకు ఇచ్చిన ప్రతి విధమైన సామర్థ్యమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకా నమ్మకమైన పాత్రలుగా వాడబట్టడానికి నీ కృపద ఇచ్చేయమని, సమస్తము మేలుకే జరిగించి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కన్యున్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తల ఉంచిన నీ బిడ్డలకును, లోకంలోని సకల పరిశుద్ధులకును, వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును సదాకాలము తోడయ్యండి, సర్వసత్యములోనికి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దైవ దేవుళ్ళు, రేపు మంగళవారం స్త్రీల సమాజం సహజంగా, కానీ లాక్డౌన్ వల్ల స్త్రీలు ఎవరు కూడుకోవట్లేదు. అయితే మేము వ్యక్తిగతంగా స్త్రీలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ గృహాల్లో అనేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నాయి. వాటి అన్నిటి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ స్క్రీన్ మీద ఉన్న ఆ నెంబర్కి ఎవరైనా ప్రార్థన అవసరతలు కావాలి అంటే మీరు మాకు తెలియపరిస్తే మేము ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. ఈరోజున స్నేహ అనే సహోదరికి ఈరోజు వివాహము. ఆ వివాహం కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే వారి తండ్రి గారు దేవదాస్ గారికి దేవుడిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా అనేక మంది ప్రార్థించమని కోరుతున్నారు. వారందరి కొరకు మా వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మీ స్థలాల్లో ఏ స్థితిలో ఉన్నా ప్రభువును స్తుతించండి, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయండి, దైవ దీవెనలు పొందండి. మీకందరికీ వందనాలు. రేపు ఇదే సమయానికి మీ ఎదుటికి వస్తాం. అప్పటి వరకు దైవ దీవెనలు మనకందరికీ కలుగును గాక. ఆమేన్.